ఓం నమ శివాయ. ఈ వీడియోలో మీకు ఉజ్జయిని మహాకాళేశ్వరుని అయితే చూపించబోతున్నాను అనమాట. వీడియో చాలా బాగా వచ్చింది. వీడియో ఎండింగ్లో వచ్చే గంగా హారతి అలాగే హరిసిద్ధి మాత హారతి మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. హారతులు నిజంగా గూస్ బంప్స్ చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట వీడియో వచ్చేసరికి. సో అలాగే వీడియోని చూసి వదిలేకుండా ప్లీజ్ కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నేను ఆ మహాదేవుని మాత్రమే నమ్ముకున్నాను. ఆ మహాదేవుడే మీతో సబ్స్క్రైబ్ చేయించాలి. మీరు మాత్రమే నన్ను ఈ ఛానల్ని అయితే ముందుకు నడిపించగలుగుతారనమాట. సో అది ఆలస్యం చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాము. ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం. నేను మీ బ్యాక్ బెంచ్ ట్రావెలర్ రమేష్ వర్ల. ఇప్పటి నుంచి కూడా వీడియోలు మామూలుగా ఉండవు. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ముందు వీడియోలు హైలైట్ చేసేస్తాను. సో ప్రస్తుతానికి వచ్చేసరికి నేను వైజాగ్ రైల్వే స్టేషన్ లో అయితే ఉన్నాను అనమాట. మనకి ఉజ్జయిని వెళ్ళడానికి ఇక్కడ నుంచి డైరెక్ట్ ట్రైన్ లేవు, మనం విజయవాడ వెళ్ళాలన్నమాట. అందుకే నేను వైజాగ్ నుంచి రత్నాచల్ బుక్ చేసుకున్నాను. రత్నాచల్ మీద వెళ్ళి నైట్ మనకి ట్రైన్ ఉంది. ట్రైన్ డీటెయిల్స్ అన్ని కూడా నేను విజయవాడ వెళ్ళి చెప్తాను అనమాట. వీక్లీ ఒక ట్రైన్ అదే ఉంది. సో అది ఇప్పుడు టైం అయిపోయింది. మనకి 12:55కి అయితే ట్రైన్ అనమాట. ఫాస్ట్గా వెళ్ళి ట్రైన్ ఎక్కేద్దాం పదండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫైనల్లీ విజయవాడ అయితే వచ్చాము. చూసుకోవచ్చు. మళ్ళీ రాత్రి మనకి 12 గంటలకు అయితే ట్రైన్ ఉందన్నమాట. జైపూర్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. డైరెక్ట్ గా మనం ఉజ్జయిన్లో దిగిపోవచ్చు అనమాట. 3rd క్లాస్ ఏసీ నాకు తత్కాల్ టికెట్ 1900 రూపాయలు అయితే పడింది. మనకి ఏంటంటే మన స్టేట్ నుంచి డైరెక్ట్ గా ఉజ్జయిన్ వెళ్ళాలంటే ఈ ఒక్క ట్రైనే ఆప్షన్ ఉంది. ఇంకా ఏమి ఛాన్స్ లేదనమాట. వీక్లీ వన్స్ మాత్రమే వస్తుంది. మనకి కోయంబత్తూర్ నుంచి స్టార్ట్ అయ్యి గూడూరు, నెల్లూరు, నెక్స్ట్ విజయవాడ, నెక్స్ట్ వరంగల్, నెక్స్ట్ వచ్చేసరికి మంచిర్యాల అనమాట. మనకి హైదరాబాద్ అయితే కనుక డైలీ ట్రైన్స్ ఉన్నాయి. మనకు మాత్రం ఇది ఒక్కటే ఆప్షన్ ఉందన్నమాట. సో అది ఇప్పుడు మనకి చాలా టైం ఉంది కాబట్టి మనం విజయవాడలో మంచిగా నాకు చిన్న షాపింగ్ కూడా ఉంది. అది కొనుక్కొని మంచిగా డిన్నర్ తినేసి అప్పుడు మళ్ళీ ఉజ్జయినికి అయితే బయలుదేరదాం పదండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఫైనల్లీ ఉజ్జయిన్లో అయితే దిగిపోయాము. చూసుకొచ్చి ఇదే ఉజ్జయిన్ రైల్వే స్టేషన్ అనమాట. నిన్న రాత్రి 12 గంటలకు విజయవాడలో ఎక్కితే ఈ రోజు రాత్రి వచ్చరికి 9:30 అయితే అయిందనమాట. దగ్గర 21 గంట అయితే మనకి జర్నీ పట్టింది. మనకి ఇక్కడ నుంచి టెంపుల్ వచ్చరికి జస్ట్ 1.6 కిలోమీటర్ మాత్రమే, చాలా దగ్గర. సో ఆటో వాళ్ళు మనకి 20 రూపాయలు షేరింగ్ లోని ఛార్జ్ తీసుకుంటారనమాట. మీరు ఒకవేళ ఎక్కువ మంది ఉంటే ఎంత మంది ఉంటే అన్ని 20,000 కంపల్సరీగా ఇవ్వాలి. ₹1 కూడా ఇవ్వద్దు. నేను పూర్తిగా కనుక్కొని అయితే చెప్తాను అనమాట. ఒకవేళ మీకు ఆటోలు కావాలంటే ఇంకోండి చూడండి, ఇవన్నీ ఆటోలే. మొత్తం స్టేషన్ బయటకు వచ్చరికి ఫుల్ ఆటోలు అయితే ఉంటాయి అనమాట. మీకు ప్రాబ్లం ఏమి ఉండదు. మీకు స్టేట్ డీటెయిల్స్ వచ్చరికి నేను తీసుకున్నాక చెప్తాను. ఎందుకంటే నాకే క్లారిటీ లేదు. నేను ఆన్లైన్ లో తీసుకుంటాను, ఆఫ్లైన్ లో తీసుకుంటాను, ఎక్కడ తీసుకుంటాను అనేది. ఇప్పుడైతే నేను టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళిపోతాను అనమాట. సో స్టేట్ డీటెయిల్స్ నేను తీసుకున్నాక చెప్తాను. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ.
ఇప్పుడు టైం వచ్చరికి ఎగ్జాక్ట్గా మార్నింగ్ 3:30 అయితే అవుతుంది. నేను నైట్ టెంపుల్ రోడ్లోనే ఇంకోండి ఇదే టెంపుల్ రోడ్ అనమాట, చూసుకోవచ్చు. ఈ రోడ్డు చివరికి వెళ్తే మనకి మహాదేవుడు గుడి అయితే వచ్చేస్తుంది అనమాట. ఈ రోడ్లో నేను హరిహోమ్ గెస్ట్ హౌస్ అని చెప్పి తీసుకున్నాను. నాన్ ఏసీ రూమ్ 600 రూపాయలు అయితే పడింది అనమాట. లేదు మీకు ఇంకా మంచి రూమ్ కావాలనుకుంటే కనుక 1200 నుంచి 1500 ఛార్జ్ తీసుకుంటారు. మనకి టెంపుల్ రోడ్లోనే చాలా రూమ్స్ ఉన్నాయి. సో మీకు పెద్దగా ఇబ్బంది అయితే పడవసరం లేదనమాట. ఇప్పుడు వచ్చేసరికి నేను 4 గంటలకి మనకి లోపల భస్మహారతి ఇస్తారు. కాకపోతే ఏంటంటే దానికి అస్సలు టికెట్ దొరకడం చాలా కష్టము. నెల రోజుల ముందే మనము బుక్ చేసుకోవాలన్నమాట. కానీ నేను రెడీ వెళ్తున్నాను. ఒకవేళ ఏమైనా ఛాన్స్ దొరికి ఏమైనా చిన్న చిన్న డబ్బులు ఇచ్చి మేనేజ్ చేయొచ్చు, లోపలికి వెళ్ళొచ్చు అనుకుంటే కనుక అది ట్రై చేస్తాను అనమాట. సో ఇప్పుడు మనం మహాదేవుడి దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఓం నమ శివాయ. టెంపుల్ దగ్గర గేట్ నెంబర్ 4 దగ్గర నుంచి అయితే మనకి దర్శనం స్టార్ట్ అవుతుంది అనమాట. చూసుకోవచ్చు లైన్ వచ్చరికి దగ్గర దగ్గర 1/2 కిలోమీటర్ పైన ఉంది. 600 మీటర్లు 700 మీటర్లు ఉంటది అనమాట. వీళ్ళు వచ్చరికి 1 గంట 2 గంటల నుంచి కూడా లైన్ కాస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ తెలుగు వాళ్ళు పరిచయం అయితే లైన్ మధ్యలో ప్లేస్ ఇచ్చారనమాట. ఒక్కడనంటే చాలా దారుణంగా ఉన్నారనమాట. టికెట్ బుక్ చేసుకుంటే బెస్ట్, లేకపోతే కనుక 1 గంట నుంచి కూడా లైన్ కాయాలి. అది ఇప్పుడు కూడా నేను లోపల దర్శనానికి వెళ్ళినా సరే మనకి భస్మారతి చూడగలుగుతామో లేదో చెప్పలేము. మరి ఇంకా మహాదేవుడు దయ ఇంకా దర్శనం దొరుకుతుంది లేదా అనేది మనకి భస్మారతి. సో మొత్తానికి అయితే లైన్ లో నుంచున్నాను. చూద్దాము. మీకు ఒకవేళ మీకు లింక్ కావాలనుకుంటే కనుక నేను డిస్క్రిప్షన్ లో పెడతాను భస్మారతి లింక్ వచ్చేసరికి. సో దాని ద్వారా వెళ్ళి బుక్ చేసుకోండి. మినిమం 1 మంత్ ముందు అయితే బుక్ చేసుకోవాలన్నమాట. ఎవ్రీ మంత్ 20th ని స్టార్ట్ అయితే బుకింగ్స్. ఆ రోజు వెంటనే బుకింగ్ అయిపోతే మీరు మీ అదృష్టం ఇంకా అనమాట. సో అది దర్శనంకి వెళ్దాం పదండి. ఓం నమ శివాయ. మహాకాళేశ్వర జ్యోతిర్లింగం ఎలా అవతరించింది అంటే శివ పురాణం ప్రకారం ఉజ్జయిన్లో వేదప్రియ అనే బ్రాహ్మణుడు తన 4 కుమారులతో కలిసి పరమశివుడిని ఆరాధించేవాడు. వాళ్ళ భక్తికి వాళ్ళ నగరం ధర్మ మార్గంలో నడిచేది. అదే సమయంలో దూషణుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు నుండి వరం పొంది దేవతలను ఋషులను భక్తులను హింస పెట్టేవాడు. అప్పుడు అందరూ కలిసి శివుణ్ణి ప్రార్థించగా భూమి కంపించి ఒక భారీ గుంత నుండి మహాకాళేశ్వర రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యి దూషణుణ్ణి సంహరిస్తాడనమాట. అప్పుడు అందరూ శివుణ్ణి వేడుకుంటారు. ఏమని అంటే, మహాదేవ మమ్మల్ని రక్షించడానికి ఎల్లప్పుడూ మీరు ఇక్కడే ఉండండి అని. అప్పుడు శివుడు మహాకాళేశ్వర జ్యోతిర్లింగంగా స్థిరపడ్డాడని పురాణం చెబుతుంది. మహాకాల్ పేరుకి అర్థం ఏంటి అంటే కాలానికి అధిపతి అని. జననం మరణం విధి అన్నింటినీ నియంత్రించే శక్తిగా శివుడు ఇక్కడ పూజలు అందుకుంటారనమాట. అందుకే జీవితంలో ఒక్కసారైనా ఇక్కడికి తప్పకుండా రావాలని చెప్తారు. టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఒకవేళ మీకు భస్మహారతి టికెట్ లేకపోతే మీరు కొంచెం ఫాస్ట్ గా వచ్చినా సరే మీకు దర్శనం దొరకకపోతే ఇక్కడ మనకి టీవీ స్క్రీన్ లో లైవ్ వేస్తారనమాట. సో ఇక్కడ మనము భస్మహారతి అనేది చూడొచ్చు. భస్మహారతి కోసం తెలుసుకుందాం రండి. భస్మహారతి అనేది ప్రపంచంలోనే అత్యంత విశిష్టమైన శైవ హారతుల్లో ఒకటి. భస్మహారతి ఎందుకు చేస్తారు అంటే శివుడు శ్మశానవాసి అని, వైరాగ్య స్వరూపుడి అని, మహాకాలుడు అని పిలుస్తారు. ఆయన తన శరీరం పైన భస్మమును ధరించిన రూపంలో ఉంటాడని శివ గ్రంథాల్లో వర్ణించబడ్డాయి. భస్మం మనకి ఏం సూచిస్తది అంటే శరీరం శాశ్వతం కాదు అని, సంపద అధికారం అందం అన్ని చివరికి భస్మమే అవుతాయి అని, ఆత్మ మాత్రమే శాశ్వతం అని. అందుకే మహాకాళేశ్వరుడికి భస్మంతో ప్రత్యేకమైన హారతి ఇస్తారు. ఈ భస్మ హారతి పురాతన కాలంలో శైవ సంప్రదాయాల ప్రకారం శ్మశానంలో జరిగిన దహన సంస్కారం తర్వాత వచ్చే భస్మంతో అభిషేకం చేసేవారు. కానీ ఇప్పుడు మాత్రం ఆలయ నియమాల ప్రకారం పవిత్రంగా చేసిన విభూతితో అభిషేకం చేస్తున్నారు. ఈ ఆలయం వచ్చేసరికి 5 అంతస్తులు ఉంటది. కిందన మహాకాళేశ్వరుడు ఉంటాడు, పైన ఓంకారేశ్వరుడు మరియు నాగచంద్రేశ్వరుడు అయితే ఉంటారనమాట. నాగచంద్రేశ్వరుడు ఆలయం సంవత్సరానికి నాగపంచమి రోజున మాత్రమే భక్తులకి తెరవబడుతుంది. ఓం నమ శివాయ. దర్శనం అయిపోయింది. దర్శనం చాలా అంటే చాలా బాగా జరిగింది అనమాట. కాకపోతే వచ్చేసరికి మనము భస్మహారతికి అయితే అందలేకపోయామన్నమాట. అంత జనంలో ఉరుకులు పరుగులు ఎవ్వరు, నాకు నేను ముందే అనుకున్నాను అసలు భస్మహారతి దొరకదని చెప్పి. సో అలాగే అయ్యింది. కాకపోతే మనకి స్క్రీన్స్ అవన్నీ వేస్తారనమాట. మనం ఆ స్క్రీన్లో అయితే చూడొచ్చు. మనము మీకు దర్శనం చూపించినప్పుడు స్టెప్స్ మీద కూర్చున్నారు కదా, వాళ్ళందరూ కూడా భస్మహారతి టికెట్ తీసుకొని భస్మహారతి చూసిన వాళ్ళు అనమాట. సో చాలా మంచిగా దర్శనం కూడా పైన ఉంటామేమో, చాలా మంచిగా అయితే దర్శనం అయ్యింది. సో బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడు మీకు ఉజ్జయిన్లో ఇంకా చాలా చూడాల్సినవి ఉన్నాయి. ప్రతిదీ కూడా మీకు వరుసగా అయితే చూపిస్తాను. సో ఇప్పుడు బయటకు అయితే వెళ్దాం పదండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. చూసుకోవచ్చు టెంపుల్ బయటే ఉన్నాను నేను. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసరికి మార్నింగ్ 4 గంటలకు భస్మహారతి స్టార్ట్ అవుతుంది కదా, అప్పటి నుంచి కూడా మనకి రాత్రి 10 గంటల వరకు అయితే మనకి కంటిన్యూస్గా దర్శనం అయితే దొరుకుతుంది అనమాట. సో ఇప్పుడు మనము టెంపుల్ నుంచి బయటకు వచ్చేసరికి దర్శనం చేసుకొని మార్నింగ్ 5:15 అలాగ అవుతుంది అనమాట. నేను ఇప్పుడు చూపించబోయే టెంపుల్స్ అన్నీ ఏంటి అంటే 6 తర్వాతే ఓపెన్ చేస్తారనమాట.
సో కాబట్టి రూమ్ పక్కనే ఉందనుకోండి, రూమ్కి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని రండి. లేదు అంటే కనుక ఇలా టెంపుల్లో కూర్చున్నా పర్లేదు. నేనైతే రూమ్కి వెళ్ళి వచ్చాను అనమాట. అండ్ ఇంకొకటి మీకు స్పెషల్ దర్శనం అనేది ఉంటుందన్నమాట. మీకు అక్కడ టికెట్స్ ఇస్తారు. ఏంటి అంటే స్పెషల్ దర్శనం 250 రూపాయల టికెట్. మనం ఏంటంటే ఆ దర్శనానికి వెళ్ళినప్పుడు పంచది కట్టుకొని వెళ్ళాలన్నమాట. లేదు అంటే కనుక మీకు సాయంత్రం హారతి, నెక్స్ట్ రాత్రి హారతి కూడా ఉంటుందన్నమాట. ఎవ్రీడే మనకి 4 గంటలకి ఆ బుకింగ్స్ ఓపెన్ అవుతాయి. ఈరోజు దర్శనం, ఈరోజు సాయంత్రం హారతి అయితే, ఈరోజు రాత్రి హారతి అయితే, ఈరోజు 4 గంటలకు సాయంత్రం ఓపెన్ అవుతాయి అనమాట. ఆ లింక్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చెక్ చేయండి. ప్రతిదీ కూడా నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో ఇప్పుడు వచ్చేసరికి మీకు కొన్ని టెంపుల్స్ చూపిస్తాను, వరుసగా ఉంటాయి అనమాట. బేసిక్గా ఏంటంటే టెంపుల్ చుట్టూరు కూడా మనకి కొన్ని ఉన్నాయి టెంపుల్స్, మనకి హారతి ఇవన్నీ. కానీ టెంపుల్ చుట్టుపక్కల ఉన్నవి నైట్ టైం చూడాలన్నమాట, సాయంత్రము. ఇప్పుడు ఏంటి అంటే మనకి ఊరు అవతలకి వెళ్తాం అనమాట, ఒక 5 కిలోమీటర్లు దాటి. ముందు మార్నింగ్ సెషన్లో ఆ టెంపుల్స్ కంప్లీట్ చేసుకుంటే సాయంత్రం ఇక్కడ టెంపుల్ దగ్గరికి వచ్చి టెంపుల్ దగ్గర అనేది తిరగొచ్చు అనమాట. సో ఇప్పుడు మీకు కంటిన్యూస్గా చూపిస్తాను, మీకు అర్థమైపోతుందిలేండి. సో స్టార్ట్ అవుదాం అండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మనం దర్శనం చేసుకొని ఇలానే వస్తాము, చూసుకోవచ్చు. మీరు రైట్ సైడ్ తిరిగి జస్ట్ 2 అడుగులు అలా ముందుకు వెళ్ళారంటే కనుక మీకు ఇక్కడ బడా గణేశుడి ఆలయం వస్తుంది అనమాట. పదండి లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుందాం. ఈ ఆలయాన్ని పండిత్ సూర్యనారాయణ వ్యాస్ నిర్మించారు. ఆయన ప్రసిద్ధి జ్యోతిష్యుడు, సంస్కృత పండితుడు అనమాట. ఈ విగ్రహ ప్రతిష్ఠ సమయంలో 7 పవిత్ర నదుల నీరు మరియు అనేక తీర్థాల మట్టి, పంచరత్నాలు, ఔషధాలు వంటి పవిత్ర పదార్థాలను విగ్రహంలో నింపినట్లు స్థానికులు విశ్వాసం అనమాట. ఈ టెంపుల్ లోపలే మనకి పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉంటారు. ఇలానే బడా గణపతి ఆలయం నుండి బయటికి వస్తాము. ఇలా ఎడమ పక్కకి తిరిగి జస్ట్ అలా 2 అడుగులు వేసామంటే ఇక్కడే మనకి ఆటో స్టాండ్ ఉంటదన్నమాట. ఇప్పుడు నేను మీకు చూపించబోయే ప్రతి టెంపుల్ కూడా వీళ్ళే తీసుకెళ్తారు. 500 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారనమాట ఫుల్ ఆటో బుకింగ్ కి. అంతకు మించి 1 రూపాయి కూడా ఎక్కువ ఇవ్వద్దు. ముందుగా మిమ్మల్ని సాందీపని మహర్షి ఆశ్రమంకి తీసుకెళ్తున్నా, పదండి వెళ్దాం. ఇదే సాందీపని మహర్షి ఆశ్రమం. ఈ ఆశ్రమం చరిత్ర ఏంటి అంటే శ్రీకృష్ణుడు, బలరాముడు మరియు సుధాముడు సాందీపని మహర్షి దగ్గర విద్యాభ్యాసం చేశారనమాట. సుధాముడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు స్నేహితుడు. ఈ ఆశ్రమంలోనే స్నేహితుడు అవుతాడు. ఇక్కడ మనకి శ్రీకృష్ణ, బలరాము మరియు సుధాముడు దర్శనమిస్తారు. ఇక్కడ మనకి సర్వేశ్వర మహాదేవ్ ఆలయం కూడా ఉంటుంది. స్వయంగా సాందీపని మహర్షి ఆరాధించినట్లు విశ్వసిస్తారు. ఇక్కడ మనకి గోమతి కుండ కూడా ఉంటుంది. శ్రీకృష్ణుడు అన్ని పవిత్ర నదుల జలాలను ఇక్కడికి ఆహ్వానించి తన గురువుకి సమర్పించాడని విశ్వాసం. లోపల దిగడానికి అవ్వదు, పైనుండి మాత్రమే చూడాలి.
అలానే ఇక్కడ శ్రీకృష్ణ మరియు బలరాములు విద్యాభ్యాసం చేస్తున్నట్లు ఒక ఆర్ట్ గ్యాలరీ కూడా ఉంటది. మొత్తం షార్ట్ స్టోరీ లాగా అన్ని చూడొచ్చు అన్నమాట. ఇప్పుడు మిమ్మల్ని మంగళనాథ ఆలయంకి తీసుకెళ్తున్నా. ఇదే మంగళనాథ్ ఆలయం. ఈ ఆలయం ఏంటి అంటే స్కంద పురాణంలోని అవంతి ఖండం ప్రకారం ఇక్కడే మంగళ గ్రహుడు అంటే అంగారకుడు జన్మించిన ప్రదేశం అన్నమాట. ఇంగ్లీష్ లో మార్స్ అంటాం. మంగళనాథుడు ఎలా జన్మించాడు అంటే ఒకసారి శివుడు గాఢ తపస్సు చేస్తుండగా ఆయన శరీరం నుండి ఒక చెమట బిందువు భూమిపైన పడిందనమాట. ఆ చెమట బిందువు నుంచి ఒక దివ్య బాలుడు జన్మించాడు. భూమాత అతన్ని పెంచింది. అందుకే అతన్ని భౌముడు అని పేరు వచ్చింది, అంటే భూమి కుమారుడు అని. తర్వాత అతను శివుడు కోసం ఘోర తపస్సు చేస్తాడు. శివుడు ప్రత్యక్షమయ్యి అతన్ని మంగళ గ్రహానికి అంటే మార్స్ గ్రహానికి అధిపతిగా నియమిస్తాడనమాట. ఇక్కడ మంగళ దోష నివారణ పూజ చాలా ప్రత్యేకం. దేశం అంతటా వచ్చి ఇక్కడ పూజలు జరిపించుకుంటారనమాట. ఇది మంగళనాథుడి వాహనం. దర్శనం చేసుకోండి. ఈ ఆలయం క్షిప్రా నది ఒడ్డున ఉంటది. ఈ క్షిప్రా నది కోసం ఇంకా ముందు ముందు చెప్తా. పదండి వెళ్దాం. ఇప్పుడు మిమ్మల్ని కాలభైరవ ఆలయంకి తీసుకుని వెళ్తున్నా. కాలభైరవ ఆలయంకి వచ్చేసాం, చూసుకోవచ్చు. ఒకవేళ మీరు సోమవారం వస్తే గనుక దర్శనం కనీసం 3 గంటలు పడుతుంది. టైం చూసుకొని ప్లాన్ చేసుకోండి. ఇక్కడ కాలభైరవుడు క్షేత్రపాలకుడు అనమాట. అందుకే తప్పనిసరిగా ఉజ్జయిని వచ్చిన వాళ్ళు తప్పకుండా దర్శనం చేసుకుంటారు. ఇక్కడ కాలభైరవుడికి మద్యం నైవేద్యంగా పెడతారు. అందరూ ప్రసాదంగా మద్యంని స్వీకరిస్తారు. పదండి దర్శనం చేసుకుందాం. ఇప్పుడు మిమ్మల్ని సమీపంలోనే ఉన్న గడ్ కాళికా ఆలయంకి తీసుకొని వెళ్తున్నా. ఇదే గడ్ కాళికా ఆలయం. ఇక్కడ మహాకాళి అమ్మవారు కొలువై ఉన్నారు. గడ్ అంటే కోట అని అర్థం. ఒకప్పుడు ఈ ప్రాంతంలో ఒక ప్రాచీన కోట ఉండేది. ఆ కోటలో వెలిసిన కాళికాదేవి అవ్వడం వల్ల గడ్ కాళికా మాత అని పిలుస్తారనమాట. ఈ అమ్మవారి చరిత్ర మహారాజు అయిన విక్రమాదిత్యుడితో సంబంధం ఉంది. యుద్ధాలకి వెళ్లే ముందు అలానే రాజ్య పరిపాలనలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు అమ్మవారిని దర్శించుకునేవారు. అలానే మీ అందరికీ కాళిదాస్ తెలుసు కదా. చరిత్ర ప్రకారం కాళిదాసుడు మొదట విద్య లేనివాడు అన్నమాట. కొన్ని పరిస్థితుల వల్ల ఆయనను పండితుడిగా భావించి వివాహం చేశారు. నిజం బయటపడిన తర్వాత అవమానానికి గురయ్యారన్నమాట. తర్వాత అమ్మవారిని అపారమైన భక్తితో పూజించగా అప్పుడు అమ్మవారి అనుగ్రహంతో అపారమైన జ్ఞానం పొంది ప్రపంచ ప్రసిద్ధి కవిగా మారాడని నమ్ముతారన్నమాట. అందుకే విద్యార్థులు, రచయితలు, కళాకారులు ఈ ఆలయాన్ని ప్రత్యేక భక్తితో దర్శనం చేసుకుంటారు.
ఓం నమ శివాయ. సో మార్నింగ్ టైంలో చూడాల్సిన టెంపుల్ అన్నీ చూపించాను. మొత్తం ఇవన్నీ చూడడానికి మనకి నార్మల్ డేలో వచ్చేసరికి 3 గంటలు అయిపోతుందంట. ఈరోజు వచ్చేసరికి నాకు 4.5 గంటలు పట్టింది. ఏంటంటే సోమవారం కదా, కాలభైరవ దగ్గర అది మొత్తం లేట్ అయిపోయింది అనమాట. సో ఇప్పటి నుంచి కూడా సాయంత్రం 4:30 వరకు ఫుల్ రెస్ట్ తీసుకోండి. లంచ్ చేసి ఎలాంటి పని ఉండదు. మిమ్మల్ని ఆటో వాళ్ళని మీ రూమ్ దగ్గర దించామని చెప్పండి. హ్యాపీగా మీరు తినేసి సాయంత్రం వరకు రెస్ట్ తీసుకోవచ్చు. సో మళ్ళీ సాయంత్రం అయితే కలుద్దాం. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. మంచిగా రెస్ట్ తీసుకున్నాను. ఇప్పుడు టైం వచ్చేసరికి 4:30 అయితే అవుతుందన్నమాట. మనం టెంపుల్ రోడ్లోనే ఉన్నాం కదా, ఇక్కడ నుంచి మిమ్మల్ని రామ్ ఘాట్కి అయితే తీసుకెళ్తున్నాను అనమాట. మనకి 1 కిలోమీటర్ అయితే ఉంటుంది. మనకి చుట్టుపక్కల అన్ని ఆటోలే జస్ట్ 20 రూపాయలు తీసుకొని మిమ్మల్ని రామ్ ఘాట్కి అయితే దించేస్తారనమాట. సో వెళ్దాం పదండి. ఓం నమ శివాయ. సో రామ్ ఘాట్కి అయితే వచ్చాము. చూసుకోవచ్చు, ఇదే రామ్ ఘాట్ అనమాట. క్షిప్రా నది అనమాట. ఇది వచ్చేసరికి మొత్తం మీకు చూపిస్తాను చూడండి. రామ్ ఘాట్ ఉజ్జయినిలో అత్యంత పవిత్రమైన ఘాట్ క్షిప్రా నది తీరంలో ఉంటుంది. ఆ ఘాట్ ని ఉజ్జయిని యొక్క ఆధ్యాత్మిక హృదయంగా భావిస్తారు. ఉజ్జయినికి వచ్చిన ప్రతి భక్తుడు ఇక్కడికి తప్పకుండా వస్తారు. ఈ ఘాట్ కి రామ్ ఘాట్ అని పేరు ఎందుకు వచ్చింది అంటే, శ్రీరాముడు వనవాస కాలంలో ఉజ్జయిని వచ్చి క్షిప్రా నదిలో స్నానం చేసి పూజలు చేసేవారు. ఆ జ్ఞాపకార్థం కోసం దీన్ని రామ్ ఘాట్ అని పిలుస్తారు. క్షిప్రా నది ప్రాముఖ్యత ఏంటి అంటే, ఈ నదిలో స్నానం చేయడం వల్ల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది అని భావిస్తాం. క్షిప్రా అనే పేరుకు త్వరగా అనుగ్రహించే నది అనే అర్థాన్ని కూడా సాంప్రదాయంగా చెప్తారు. ఇక్కడ కుంభమేళా చాలా ఘనంగా జరుపుతారు. లక్షల మంది సాధువులు, నాగ సాధువులు, భక్తులు ఇక్కడే పవిత్ర స్నానం చేస్తారు. ఈ నది ఒడ్డున ఇలా చిన్న చిన్న శివలింగాలతో ఉంటుందన్నమాట. చాలా బాగుంటుంది. ఘాట్ వచ్చేసరికి సాయంత్రం అలాగా హాయిగా ప్రశాంతంగా కూర్చొని మనము గంగాహారతి అయితే వీక్షించవచ్చు అనమాట. ఇక్కడ బోటింగ్ కూడా ఉంది. జస్ట్ 40 రూపాయలు మాత్రమే. పదండి బోటింగ్ చేద్దాం. సో అది బోటింగ్ 40 రూపాయలలాగే ఉంది. జస్ట్ 100 మీటర్లు కూడా వెళ్ళాడో లేదో తెలియదు. ఇలాగెళ్ళి టప్మని ఇలా తిప్పాడు అనమాట. సో ఇంక రేటుకి తగ్గట్టు ఉంటుందిలేండి. అండ్ ఇంకొకటి మనకి ఇక్కడ వచ్చరికి గంగాహారతి అయితే జరుగుతుంది అనమాట. చూసుకోవచ్చు. సో మీకు 6:30 నుంచి 7 మధ్యలో జరుగుతుందంట. ఇప్పుడు సమ్మర్ కదా, సమ్మర్లో మనకి కొంచెం లేట్గా అయితే జరుగుతుంది అనమాట. సో గంగాహారతి స్టార్ట్ అయితే మీకు తీసి పెడతాను, చూద్దరు. ఓం నమ శివాయ. కరెక్ట్గా గంగాహారతికి ఆపోజిట్లో అయితే కూర్చున్నాను అనమాట. కరెక్ట్గా కనిపిస్తుంది. ఇంకా నా ముందు ఎవ్వరు లేరు. ఇదిగోండి చూడండి, గంగామాత మాత్రమే ఉందన్నమాట. సో హైలైట్ వస్తుంది. ఇంకా అరగంట ఉందన్నమాట గంగాహారతికి. సో స్టార్ట్ అయిన తర్వాత తీసి పెడతాను. ఓం నమ శివాయ. सब जग को ज्ञाता मैया, सब जग को ज्ञाता, कृपा दृष्टि तुम्हारी, कृपा दृष्टि तुम्हारी, त्रिभुवन सुख दाता, जय गंगे माता. ఓం నమ శివాయ. అదే రామ్ ఘాట్లో గంగాహారతి నిజంగా చాలా బాగుందన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని హరిసిద్ధి మాత టెంపుల్కి అయితే తీసుకెళ్తున్నాను. కరెక్ట్గా రామ్ ఘాట్ నుంచి 300 మీటర్లు అయితే ఉంటుంది అనమాట. ఆటో వాళ్ళు 20 రూపాయలు ఛార్జ్ చేస్తారు. లేకపోతే నేను నడుచుకుని కూడా వెళ్ళిపోవచ్చు. ఎందుకంటే ఈ టైంలో ఆటో అనేది చాలా రష్ ఉంటుంది, జనం ఎక్కువ ఉంటారు కాబట్టి. ఇప్పుడు మనకి అక్కడ కూడా హారతి అయితే ఇస్తారంట. సో వీలైతే నేను ఫాస్ట్గా వెళ్ళి నేను అది కూడా హారతి అయితే పెడతాను. సో పదండి వెళ్దాం. ఓం నమ శివాయ. హరిసిద్ధి మాత గుడికి అయితే వచ్చాము. చూసుకోవచ్చు లోపల మనకి హారతి అది అవుతుంది. ముందు హారతి చూపిస్తాను, తర్వాత ఎలా రావాలి ఏంటనేది చూపిస్తాను. వెళ్దాం పదండి.
సో అది అమ్మవారి హారతి నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అసలు గూస్ బంప్స్ వచ్చేసరికి అసలు హారతి మిస్ అయిపోతేనేమో అనుకున్నాను. కాకపోతే అక్కడ గంగామాత హారతి అయిన తర్వాత మనకి ఇక్కడ స్టార్ట్ చేస్తారనమాట. అంటే ఏదో జస్ట్ ఒక 4-5 నిమిషాలు మిస్ అవుతాం కానీ మొత్తం అంతా చూడగలుగుతాం అనమాట. జస్ట్ 200 మీటర్లు ఉంది. మీరు ఆటోది ఎక్కొద్దు, నడుచుకుని వచ్చేయండి. మీకు జనాలు అందరూ కూడా అలాగే నడుచుకుంటూ వస్తారు. మీకు అర్థమైపోతుందండి, పెద్ద కష్టంగా ఏమి ఉండదు. సో అది హారతి మొత్తం చూసారు కదా. సో నాకైతే చాలా నచ్చింది. ఇప్పుడు వచ్చరికి మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను చూడండి, స్టార్టింగ్ నుంచి కూడా. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. ఆలయం ప్రాంగణంలోకి రాగానే కుడివైపు కర్కటేశ్వర్ ఆలయం ఉంటుంది, దర్శనం చేసుకోండి. ఎడమవైపు గణేశుడు ఆలయం ఉంటుంది. గణేశుడు ఆలయం ఎదురుగానే శ్రీ మహామాయ అమ్మవారు ఉంటారు. అమ్మవారిని నేరుగా చూడడానికి అవ్వదు, ఇలా పైనుండి చిన్న రంధ్రంలో నుండి చూడాలి. ఈ ఆలయం వచ్చేసరికి హరసిద్ధి అమ్మవారు ఆలయం. మీరు ఆల్రెడీ దర్శనం కూడా చేసుకున్నారు. హరసిద్ధి అర్థం ఏంటి అంటే, హర అంటే శివుడు, సిద్ధి అంటే విజయం లేదా కార్యసిద్ధి అని. ఒక్కసారి ఏం జరుగుతుందంటే, చండు ప్రచండు అనే రాక్షసులు కైలాసంలోని శివుని గణాలను వేధిస్తారనమాట. అప్పుడు శివుడు ఆది పరాశక్తిని ప్రార్థించగా అమ్మవారు ఉగ్ర రూపంలోని ప్రత్యక్షమై ఆ రాక్షసుల్ని సంహరిస్తారనమాట. అప్పుడు శివుడు సంతోషించి నువ్వు హరసిద్ధిగా ప్రసిద్ధి చెందుతావని వరమిచ్చాడని పురాణం చెప్తుంది. సో అది చూసారు కదా హరసిద్ధి మాత మందిరము. నిజంగా నాకు చాలా అంటే చాలా నచ్చిందనమాట. ఇప్పుడు వచ్చేసరికి మిమ్మల్ని మహాకాల్ లోక్ దగ్గర తీసుకెళ్తున్నాను. 1.2 కిలోమీటర్ ఉంటుంది అనమాట ఇక్కడ నుంచి. షేరింగ్ లోని 30 రూపాయలు 20 రూపాయలు అయితే ఛార్జ్ తీసుకుంటారు అనమాట. కానీ నేను నడుచుకొని వెళ్ళిపోతున్నాను, ఎందుకంటే ఆటో మీద వెళ్ళే కన్నా నడుచుకునే కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఈ ట్రాఫిక్లో వెళ్ళే కన్నా. సో అది ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు మహాకాలిలోకి ఏంటి అనేది అక్కడికి వెళ్ళాక మాట్లాడతాను. ఓం నమః శివాయ. ఇదే మహాకాళిలో మెయిన్ గేట్. ఒకవేళ మీరు ఆటోలో వస్తే మెయిన్ గేట్ దగ్గర దించమని చెప్పండి. ఇది కారిడార్ మొత్తం 2 కిలోమీటర్లు ఉంటుంది. టెంపుల్ మొత్తం కవర్ అవుతుంది అనమాట. ఒకవేళ మీరు నడవలేకపోతే ఇక్కడ బ్యాటరీ ఆటోలు ఉంటాయి, మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈవినింగ్ 8కి వాటర్ ఫౌంటైన్తో లేజర్ లైట్ షో వేస్తారు, చాలా బాగుంటుంది. అలానే మొత్తం కారిడార్ అంతా 108 అలంకార స్తంభాలు ఉంటాయి. ప్రతి స్తంభం పైన త్రిశూలం, డమరకం, అలానే శివుడి విగ్రహాలు ఉంటాయి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది రీసెంట్ గా 2022లో నిర్మించారు. ఓం నమః శివాయ. అది ఉజ్జయిని మహాకాళేశ్వర్. మీకు మొత్తం అన్ని పిన్ టు పిన్ అన్ని చూపించాను అనమాట. మీరు మార్నింగ్ మనకి మహాకాళేశ్వరుడిది 4 గంటలకు భస్మారతి నుంచి స్టార్ట్ అవుతుంది. తర్వాత మనకి మిగతా టెంపుల్స్ అన్ని కూడా 6 తర్వాత ఓపెన్ అవుతాయి అనమాట. మీరు నైట్ 9:30 లోపు, ఇది 9:30కి మనకి ఈ మహాకాల్లోకి అయితే క్లోజ్ చేస్తారనమాట. సో 9:30 లోపు మీరు నెమ్మదిగా హ్యాపీగా అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. మధ్యలో మీరు లంచ్ చేసి రెస్ట్ కూడా తీసుకోవచ్చు. సో 1 డేలో మొత్తం ఉజ్జయిని అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. సో అది మీకు వీడియో నచ్చినట్టయితే కనుక ప్లీజ్ ఛానల్ని, వీడియోని చూసేది లేకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. సో మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అనమాట. మీకు నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఓంకారేశ్వరుడు ఉంటుందన్నమాట. అది కూడా జ్యోతిర్లింగాల్లో ఒక లింగము మనకి ఇక్కడ నుంచి. అది కూడా మధ్యప్రదేశ్లోనే ఉంది, 140 కిలోమీటర్ల దూరంలో ఉందన్నమాట. సో రేపు నేను అక్కడికైతే వెళ్ళిపోతున్నాను. నేను మీకు ఎలా వెళ్ళాలి, ఉజ్జయిని నుంచి ఏంటి అనేది మీకు ఆ నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది. సో నెక్స్ట్ వీడియో కూడా అస్సలు స్కిప్ చేయొద్దు. వీడియో చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఈ వీడియోలాగే. సో అది ఉంటానైతే మరి. ఓం నమః శివాయ.